తిరుమలలో ఆంజనేయ స్వామి విగ్రహం చోరీ ఘటనపై పొలిటికల్ హీట్ రాజుకుంది. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో స్పందించారు. తిరుమలలో భద్రతా వైఫల్యం కారణంగానే ఇలాంటి ఘటన జరిగిందని ఆరోపించారు. 60 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన ఆంజనేయ స్వామి విగ్రహం చోరీకి గురికావడం భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశమని భూమన పేర్కొన్నారు. ఈ ఘటనకు సీఎం చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. స్వామివారి విగ్రహం నిండుగా ఇక్కడ పూజలు అందుకుంటున్నటువంటి ఈ విగ్రహం ఈ రోజున దొంగతనం పోయిన తర్వాత అక్కడ ఖాళీగా ఆ విగ్రహము లేకుండా, అది కూడా వెంకటేశ్వర స్వామి క్షేత్రపాలకుడైనటువంటి ఆంజనేయ స్వామి అత్యంత అమూల్యమైనటువంటి ఎంతో పురాతనమైనటువంటి విగ్రహమే ఈ దుస్థితికి చేరుకున్నది అంటే ఇంతకంటే మహాఘోరము మహా అపచారము లేనే లేదు. దీనికి ముఖ్యమంత్రి నేరుగా సమాధానం చెప్పాలి. సనాతన ధర్మానికి కట్టుబడినే నేను ప్రతినబూనానని కాషాయ వస్త్రాలు ధరించేటువంటి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి.